వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు మనం యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ఏకపాద విపరీత దండాసనము. విపరీత దండాసనము మనము ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చేశాము. ఈరోజు చేసే విపరీత దండాసనానికి ఇంతకుముందు చేసిన విపరీత దండాసనానికి చాలా తేడా ఉంది. ఈ ఆసనాలలో మార్పు ఏంటి, ఈ ఆసనం మనము ఎలా చేయాలి, అలానే ఈ ఆసనానికి ముందు ఎలాంటి వార్మప్ చేయాలో తెలుసుకొని ఈ ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ గురించి చర్చిస్తాము. ముందుగా మనము వార్మప్ చేద్దాము. వార్మప్ చేయడానికి మీరు మోకాలపై వెళ్ళి మార్జరీ ఆసనంలో ఉండండి. మార్జరీ ఆసనంలో వచ్చి శ్వాస తీసుకుంటూ ఇలా గడ్డాన్ని పైకి చేసి శ్వాస వదిలేస్తూ ఇలా కిందికి చూడాలి. శ్వాస తీసుకుంటూ తలని పైకి చేసి శ్వాస వదిలేస్తూ తలని కిందికి చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా మీరు తలని పైకి కిందికి చేస్తూ వీపు పైభాగాన్ని, ఛాతీ పైభాగాన్ని వార్మప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని ఆడిస్తాము. దాని తర్వాత ఇలా పలకలో రండి. మోకాలను కింద పెట్టి ఛాతిని కింద పెట్టండి. భుజంగాసనంలో పైకి వచ్చి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. ఇలా పలకలో వచ్చి మోకాలను కింద పెట్టి ఛాతిని కింద పెట్టండి. ఇలా భుజంగాసనంలో పైకి వచ్చి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. కొన్నిసార్లు ఇలా మనము అష్టాంగ ప్రణామం చేద్దాము. అష్టాంగ ప్రణామం చేసి మన పొట్టపై పడుకోవాలి. విపరీత దండాసనము తలపై చేసే ఒక బ్యాక్ బెండ్. శీర్షాసనం తర్వాత విపరీత దండాసనము చేస్తాము. అయితే అలా చేయకుండా ఈరోజు మనము ఈ విపరీత దండాసనము ఈజీగా చేయబోతున్నాము. అయితే దానికి మన బ్యాక్ అనేది బాగా వార్మప్ అయి ఉండాలి. ఇలా భుజంగాసనంలో రండి. చాలామంది భుజంగాసనం చేసేటప్పుడు కాళ్ళని దూరంగా చేస్తారు. అలా చేయకుండా పాదాలని దగ్గరగా పెట్టి భుజంగాసనంలో రండి. కిందికి వచ్చేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ భుజంగాసనంలో పైకి రావాలి. శ్వాస వదిలేస్తూ మ్యాట్పై పడుకోండి. శ్వాస తీసుకుంటూ భుజంగాసనంలో పైకి రావాలి. శ్వాస వదిలేస్తూ తలని మ్యాట్పై పెట్టండి. ఇలా చేసి మోకాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసి మీ యొక్క కాళ్ళ మడమలని పట్టుకోండి. ధనురాసనంలో పైకి రావాలి. కిందికి వచ్చేసి కొంత సమయం పాటు మన బ్యాక్కి రెస్ట్ ఇస్తాము. అలా బ్యాక్కి రెస్ట్ ఇవ్వడానికి కాళ్ళని సూటిగా చేసి చేతులని ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ బ్యాక్ని నిటారుగా చేసుకోవచ్చు. దీంతో మన వెన్నుముక కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. మళ్ళీ చేతులని వదిలేసి ఈ విధంగా మీ యొక్క యాంకిల్స్ని పట్టుకోండి. ధనురాసనంలో పైకి రావాలి. మీ గడ్డాన్ని పైకి చేయండి. కిందికి వెళ్ళండి. కాళ్ళ వేళ్ళని పైవైపు చేస్తూ పైకి రండి. కిందికి వచ్చేయండి. మళ్ళీ పైకి రావాలి. కిందికి రండి. ఈ విధంగా కొన్నిసార్లు ధనురాసనం చేయండి.
పాదాలని ఈ విధంగా దూరంగా వ్యాపించాలి. వ్యాపించి ఈ విధంగా మనము బ్యాక్లో బాగా స్ట్రెచ్ అయ్యేలాగా భుజంగాసనం చేద్దాము. దాని తర్వాత మనము ఒకసారి శశాంకాసనంలో వెళ్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ కొంత సమయం పాటు శశాంకాసనంలో ఈ విధంగా ఉందాము. ఇప్పుడు ఈ విధంగా వీపుపై మరలి వీపుపై పడుకోండి. సేతుబంధాసనం చేద్దాము. నడుముని కింద పెట్టేసేయండి. మళ్ళీ నడుముని పైకి చేయాలి, కింద పెట్టేసేయండి. ఇలా చేస్తూ మనము చక్రాసనంలో లేదా అర్ధ చక్రాసనంలో వెళ్దాము. చేతులని ఈ విధంగా తీసుకొని వచ్చి అర్ధ చక్రాసనంలో పైకి రండి. తలని మ్యాట్ పైనే పెట్టేసి మీ ఒక చెవిని ఈ విధంగా తలకి సపోర్ట్గా తీసుకొని రావాలి. రెండో చెయ్యిని కూడా ఈ విధంగా సపోర్ట్కి తీసుకొని వచ్చి ఈ విధంగా మీరు వీపుని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తూ నెమ్మదిగా ఒక కాలుని కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి. రెండో కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేసి కాళ్ళ వేలపై కూడా రావచ్చు. కుడి కాలుని కంప్లీట్గా స్ట్రెచ్ చేసి ఎడమ కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టండి. నెమ్మదిగా ఈ విధంగా చేతులని సపోర్ట్ తీసుకొని ఆసనం నుంచి బయటికి రావచ్చు. ఈసారి ఎడమ పాదాన్ని సూటిగా చేసి కుడి కాలుని ఫోల్డ్ చేసి ఈ యొక్క ఆసనాన్ని నేను ఇంకా ఈజీగా చేస్తున్నాను. కేవలం ఒక చెయ్యినే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాను. రెండో చెయ్యిని చతురంగలాగా చేసి పెట్టాను. అలా చేసి నెమ్మదిగా ఈ విధంగా మీరు కిందికి రావచ్చు. కిందికి వచ్చి కొంత సమయం పాటు పొట్టపై పడుకోండి. పొట్టపై పడుకొని ఇప్పుడు మనము కౌంటర్ ఆసనం చేయబోతున్నాము. కౌంటర్ ఆసనం కంటే ముందు మన బ్యాక్పై బాగా ప్రెషర్ పడింది కాబట్టి మీ యొక్క కాళ్ళ యాంకిల్స్ని ఇలా క్రాస్ చేసి మోకాళ్ళని ఇలా పొట్టపై పెట్టండి. పెట్టి తొడలని మీ పొట్టపై లాగాలి. నడుం కింది భాగాన్ని మ్యాట్పై బాగా ప్రెస్ చేయండి. దాంతో నడుము కింది భాగంలో మీకు స్ట్రెచ్ అనేది వస్తుంది. పుట్టకండరాలని బిగిస్తూ తొడలని ఈ విధంగా మీ యొక్క ఛాతీపై పొట్టపై గట్టిగా బిగించి లాగాలి. దీంతో మన బ్యాక్లో రిలీఫ్ వస్తుంది. ఇలా రిలీఫ్ వచ్చిన తర్వాత మీరు రెండు మోకాళ్ళని ఈ విధంగా సూటిగా చేసి రెండు మోకాళ్ళని ఒకవైపు తీసుకెళ్ళి ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ చేయడం వలన మన నడుం ప్రాంతంలో పడిన స్ట్రెయిన్ అంతా తగ్గిపోతుంది. అదేవిధంగా రెండు మోకాళ్ళని ఫోల్డ్ చేసి ఈ విధంగా రెండో వైపు కూడా ట్విస్ట్ చేసుకోవాలి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ మీరు ఈ విధంగా ట్విస్ట్ చేస్తే చాలా మంచిది. దాని తర్వాత నెమ్మదిగా ఇలా వచ్చేసి ఇంకోసారి సేతుబంధాసనం చేద్దాము. నడుముని కింద పెట్టేసి మీరు కళ్ళు మూసేసి మీ మెడని కూడా ఈ విధంగా కౌంటర్ ఆసనంలో కుడివైపు ఎడమవైపు చేయండి. విపరీత దండాసనం చేసేటప్పుడు మన మోచేతులు ఇంకా అరిచేతులు బాగా పనిచేస్తాయి. ఒకవేళ మనము మన మోచేతులపై అరిచేతులపై ప్రెషర్ పెట్టి చేతులని కింద ఒత్తకపోతే ప్రెషర్ అంతా మెడపై పడుతుంది. అలా మెడపై పడి గాయములు అవ్వచ్చు. గాయము కాకుండా మనము సావధానంగా ఈ ఆసనం చేసుకోవాలి. విపరీత దండాసనము చేయడం వలన
మన బ్యాక్కి కంప్లీట్గా స్ట్రెచ్ వస్తుంది. మెడ నుంచి నడుము కింది భాగం వరకు చక్రాసనములాగా డీప్గా స్ట్రెచ్ వస్తుంది. కాళ్ళు తొడలపై కూడా ఈ ఆసన ప్రభావము బాగా ఉంటుంది కాబట్టి కాళ్ళు, తొడలు, వీపు, ఛాతి పైభాగము ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. రక్త ప్రసరణ తలలో బాగా ఎక్కువగా అవుతుంది. అందువలన ఈ యొక్క ఆసనము మనకు చాలా మేలు చేస్తుంది. ఈ ఆసనము ఇన్ని అవయవాలపై పనిచేస్తుంది కాబట్టి ఇన్ని అవయవాలని ఒకటేసారి ఎంగేజ్ చేస్తుంది కాబట్టి ఈ ఆసనాన్ని మనము అడ్వాన్స్ ఆసనము అని అనవచ్చు. శీర్షాసనము బాగా చేసే వరకు ఈ ఆసనము చేయకూడదు అని కొంతమంది నిపుణులు అంటూ ఉంటారు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ఏకపాద విపరీత దండాసనము. విపరీత దండాసనము శీర్షాసనం నుంచి వెనకాల కాళ్ళని తీసుకొని వెళ్ళి చేస్తాము. కానీ అది కష్టంగా ఉంటుంది కాబట్టి మనము ఆ పద్ధతిని పాటించకుండా ఊర్ధ్వ ధనురాసనం లేదా చక్రాసనం నుంచి ఎలా చేయాలో నేర్చుకుందాము. అందులో కూడా సగమే ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ విపరీత దండాసనము వీపు, నడుము, ఛాతీ, భుజాలు, నడుము, కాళ్ళు ఇవన్నిటిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ అన్ని అవయవాలని మనము వార్మప్ చేసుకోవాలి. ఇన్ని అవయవాలని ఉపయోగించి ఆసనము చేస్తున్నామంటే ఇది అడ్వాన్స్ ఆసనం కింద వస్తుంది. విపరీత దండాసనము చేసేటప్పుడు మీ మెడని చాలా జాగ్రత్తగా పెట్టి పడకుండా చూసుకోవాలి. శరీర భారం అంతా తలపై, మెడపై వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆసనం చేస్తే మంచిది. ఈ ఆసనం చేసే ముందు మనము వార్మప్ చేసుకుందాము. మోకాలపై వచ్చేసి వార్మప్ చేయండి. మోకాలపై వచ్చేసి మనము మార్జరీ ఆసనం చేస్తాము. మార్జరీ ఆసనం చేసేటప్పుడు కొద్దిగా మెడని ఇంకొద్దిగా పైకి చేసి కిందికి చేస్తూ ఇలా మార్జరీ ఆసనం చేయాలి. దీనివలన మన మెడ, వీపు అన్నీ బాగా వార్మప్ అయిపోతాయి. శ్వాస తీసుకుంటూ తలని పైకి చేస్తూ శ్వాస వదిలేస్తూ తలని కిందికి చేసి వీపుని గుండ్రంగా చేయాలి. ఇలా చేసి నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళ మడబలని పైకి కిందకు చేస్తూ కాళ్ళ కండరాలలో బాగా రక్త ప్రసరణ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా చేసి కొన్నిసార్లు మనము అష్టాంగ ప్రణామం చేయబోతున్నాము. భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము, అష్టాంగ ప్రణామము, భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. ఇలా చేసి మనము ఈసారి కిందికి వచ్చి భుజంగాసనంలో ఎక్కువగా బ్యాక్ బెండ్ చేద్దాము. మోచేతులని ఎక్కువగా బెండ్ చేసి తలని పైకి తీసుకెళ్తూ తలపై, మెడపై ప్రెషర్ పడి గొంతు వైపు బాగా స్ట్రెచ్ అయ్యి ఛాతిని బాగా వ్యాపించేలాగా చూడాలి. దాని తర్వాత మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో రండి. మళ్ళీ పొట్టపై వచ్చి పడుకొని ఈసారి ధనురాసనం చేద్దాము. మా కాళ్ళ మడమలని పట్టుకొని పైకి రండి. ఇలా పైకి రావడం వలన మన వీపు ప్రాంతంలో ఉన్న అన్ని కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. అవన్నిటిలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాళ్ళని, తొడలని దూరంగా చేస్తూ ఇంకొద్దిగా పైకి వచ్చి కిందికి వెళ్ళిపోండి. ఇలా ధనురాసనము మనము 2-3 సార్లు చేయవచ్చు. ఇంకోసారి చేద్దాము. కావాలంటే కాళ్ళ మడమలు లేదా కాళ్ళ వేళ్ళని కూడా పట్టుకొని మీరు ధనురాసనం చేయవచ్చు. ఇలా చేసి ఊర్ధ్వముఖ శ్వానాసనం అంటే భుజంగాసనం లాగా పైకి వచ్చి అక్కడి నుంచి చైల్డ్స్ పోస్ట్లో వెళ్దాము. ముందు వైపు చూస్తూ 2 మోచేతులతో ఇలా మ్యాట్పై పెట్టి ఇలా పిడికలని బిగించండి. కాళ్ళ వేళ్ళపై పైకి వచ్చి మోకాలని పైకి తీసుకెళ్ళి మనము డాల్ఫిన్ పోస్చర్లో వెళ్దాము. డాల్ఫిన్ పోస్చర్లో తలని ముందుకి వెనకాలకి చేస్తూ మన భుజాలని బాగా దృఢంగా చేసుకోవాలి. భుజాలు దృఢంగా అవడమే కాకుండా ట్రైసెప్స్ పై కూడా దీని యొక్క ప్రభావం బాగా పడుతుంది. ఇలా ఆసనం చేసి నెమ్మదిగా కిందికి వచ్చేసి దాని తర్వాత మీరు
పాదాలని సూటిగా చేసి ఇలా నడుంపై వీపుపై పడుకోవాలి. మీ యొక్క నడుము నేలపై వాల్చేలాగా చూసుకోండి. చేతులని ఇలా చెరో వైపు పెట్టి నడుముని పైకి చేసి బ్రిడ్జ్ పోస్చర్లో రావాలి. సేతుబంధాసనంలో వచ్చి కొంత సమయం పాటు ఉండండి. నడుముని కిందికి తీసుకొని రండి. మళ్ళీ సేతుబంధాసనంలో వెళ్ళండి. అలా సేతుబంధాసనంలో ఉండి ఒక కాలుని ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. దాంతో మీ పృష్ఠభాగము తొడపై ప్రభావం బాగా పడుతుంది. కాళ్ళలో దృఢత్వం బాగా పెరుగుతుంది. రెండో కాలుని కూడా అలానే పైకి చేయండి. కొంత సమయం పాటు అక్కడ ఉండండి. అలా ఉండి కిందికి వచ్చేయండి. దీని తర్వాత చేతులని ఈ విధంగా మీ తల చెరో వైపు తీసుకెళ్ళి ఇలా అర్ధచక్రాసనంలో పైకి రావాలి. ఒక చెయ్యిని తల వెనకాల పెట్టేసి మోచేయిని ఈ విధంగా కింద పెట్టండి. పెట్టి నడుముని అలానే పెడుతూ ఒక కాలుని ముందుకి తీసుకొని రండి. కావాలంటే ఈ కాలుని వెనకాలకి తీసుకొని వెళ్ళి ఈ విధంగా మీతో ఎంత అవుతే అంత కాలుని సూటిగా చేయండి. ఈ చేయిని కింద పెడుతూ ఈ యొక్క వీపు భాగాన్ని పైకి చేయాలి. అలా చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోండి. ఇదే విధంగా రెండో వైపు కూడా చేయవచ్చు. మీ యొక్క వీపు పై భాగంలో ఫ్లెక్సిబిలిటీ లేకుంటే ఈ ఆసనము చేయలేరు. కాబట్టి మీరు వీపులో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవాలి. ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని ఈ విధంగా పైకి వచ్చి ఒక చెయ్యిని దాని తర్వాత రెండో చెయ్యిని కూడా కింద పెట్టవచ్చు. పెట్టి ఒక కాలుని సూటిగా చేసి రెండో కాలుని ఈ విధంగా కూడా బెండ్ చేసుకోవచ్చు. ఇలా చేసి మొదటి కాలుని సూటిగా చేస్తూ రెండో కాలుని బెండ్ చేసి మీ యొక్క వీపులో పడే స్ట్రెచ్ని ఎక్కువగా చేసుకోవచ్చు. దీన్నే ఏకపాద విపరీత దండాసనం అని అంటారు. ఇలా ఆసనం చేసి పాదాలని వెనకాలకి తెచ్చి నెమ్మదిగా ఈ విధంగా కూడా కిందికి రావచ్చు. మెడ ప్రాంతంపై బాగా బలంగా బరువు పడుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని గాయం అవ్వకుండా చూసుకోవాలి. ఈ ఆసనం పేరు ఏకపాద విపరీత దండాసన. ఏకపాద విపరీత దండాసనలో ఇది సెట్ 1. ఈ ఆసనం చేయడం వలన మన ఛాతీకి, వెన్నుకు, అలాగే కాళ్లకు చాలా మేలు చేస్తుంది. ఇలా చేసి ఇప్పుడు మనము కౌంటర్ ఆసనం చేద్దాము. కౌంటర్ ఆసనానికి ముందుగా మనం మెడని గడ్డాన్ని ఛాతీ వైపు తీసుకొని రావాలి. రిలాక్స్ చేయండి. మళ్ళీ గడ్డాన్ని ఛాతీ వైపు తీసుకొని రండి. రిలాక్స్ చేయండి. మెడని కుడివైపు, కుడి భుజం వైపు తీసుకెళ్ళండి. సెంటర్లో తీసుకొని వచ్చి ఎడమ భుజం వైపు తీసుకెళ్ళాలి. సెంటర్కి తీసుకొని రండి. మళ్ళీ కుడివైపు తీసుకెళ్ళండి. ఎడమ వైపు తీసుకెళ్దాము. దాని తర్వాత రెండు కాళ్ళని ఇలా క్రాస్ చేసి పొట్టపై తీసుకొని రావాలి. పొట్ట వైపు లాగుతూ మీ యొక్క వీపు కింది భాగాన్ని మ్యాట్పై దృఢంగా ప్రెస్ చేస్తూ ఉండండి. దాంతో నడుము అంతా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. వీప్ అంతా నిటారుగా అవుతుంది. రెండు మోకాలని కుడివైపు చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి దాని తర్వాత రెండు మోకాళ్ళని రెండో వైపు చేయాలి. ఇలా రెండు వైపులా ట్విస్ట్ చేసి దాని తర్వాత కాళ్ళని సూటిగా చేసి మీరు శవాసనంలో వెళ్ళిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన వెన్ను, ఛాతీ, అలాగే కాళ్ళలోని మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం.
విపరీత దండాసనము, ఏకపాద విపరీత దండాసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏకపాద విపరీత దండాసనం చేసేటప్పుడు మనం మెడ గాయం అవ్వకుండా చూడాలి. మెడ తల ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ ఆసనం చేసేటప్పుడు చేతులని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేసి చేయాలి. ముందుగా నేను ఈ విధంగా ఈరోజు చూపించినట్టుగా ఒక మోచేయిని బెండ్ చేసి ఇంకో చేయిని చతురంగ చేతిలో, అంటే చతురంగాలో ఎలాగైతే మనం చేయిని పెడతామో ఆ విధంగా ఫోల్డ్ చేసి పెట్టి మీరు ఆసనం చేసినట్టయితే మీకు చాలా బాగా ఉంటుంది, ఈజీగా అనిపిస్తుంది. ఒకవేళ రెండు చేతులని ఒకటేసారి మీరు ఫోల్డ్ చేసినట్టయితే మీరు ఆ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండలేకపోతారు. ఒక్కోసారి ఈ ఆసనం నుంచి జారిపోయి మెడపై బాగా గాయాలు అవుతాయి. అందు గురించి ఒక సీనియర్ ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఇది చేస్తే మంచిది. మీ ప్రాక్టీస్ చాలా బాగా ఉన్నా ఒక మంచి టీచర్ కింద ఈ ఆసనం నేర్చుకుంటే చాలా బాగా ఉంటుంది. అయితే మెడపై గాయం అవ్వకుండా మోచేతులు కింద తగిలిస్తూ ఆసనం చేయాలి. మోచేతులు కింద తగలాలంటే మీరు ట్రైపాడ్ లాంటి ఆసనాలు, డాల్ఫిన్ లాంటి ఆసనాలు బాగా చేయాలి. డాల్ఫిన్ లాంటి ఆసనాలు చేసి దాని తర్వాత ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. చూసారు కదండి, ఇవాల్టి యోగా క్లాస్లో ఏకపాద విపరీత దండాసన సెట్ 1. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.